ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లు 8. 7 జట్లు పాక్లో మ్యాచ్లు ఆడబోతున్నాయి. టీమిండియా మ్యాచ్లు మాత్రం దుబాయ్లో జరగబోతున్నాయి. టీమిండియాతో మ్యాచ్ కోసం పాకిస్తాన్ కూడా దుబాయ్కు వెళ్లాల్సిందే. అంటే భారత్ ఆడే గ్రూప్ మ్యాచ్లన్నీ ఒకే వేదికలో జరుగుతాయి. టీమిండియా సెమీస్, ఫైనల్ చేరితే ఆ మ్యాచ్లను కూడా అరబ్ గడ్డ మీదే ఆడుతుంది. అంటే దుబాయ్ ఇప్పుడు టీమిండియాకు హోమ్ గ్రౌండ్లా మారిపోయినట్టే. అన్ని మ్యాచ్లు ఒకే చోట ఆడితే పిచ్ పరిస్థితులపై అవగాహన పెరుగుతుంది. ప్రాక్టీస్ నుంచి మ్యాచ్ల వరకు అన్నీ ఒకే వేదికలో ఆడితే అడ్వాంటేజ్ అన్నట్టే లెక్క. పైగా దుబాయ్లో పిచ్లు భారత వికెట్ల మాదిరిగానే ఉంటాయి. స్పిన్కు కూడా ఎక్కువగా ఫేవర్గానే ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే భారత స్పిన్నర్లు వికెట్ల పండుగ చేసుకుంటారు. జట్టులో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ ఇలా వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. ఎవరిని తక్కువ చేసి చూడలేం. 4 స్పిన్నర్ల నుంచి ఎవరిని జట్టులోకి తీసుకోవాలి అన్నది టీమిండియాకు పెద్ద సవాలే. భారత జట్టులా మరే జట్టుకు స్పిన్ బలం లేదనడంలోనూ డౌట్ లేదు. జడేజా ఎప్పుడూ కీలక ఆటగాడే. అక్షర్ పటేల్ దూకుడు మీదున్నాడు. కుల్దీప్ ప్రత్యేకమైన బౌలర్. వరుణ్ చక్రవర్తి ఇటీవలే టీ20 ఫార్మాట్తో పాటు వన్డే ఫార్మాట్లోనూ ఇంపాక్ట్ చూపించాడు. ఇంగ్లాండ్పై ఆకట్టుకున్నాడు. దీంతో ముగ్గురిని తుది జట్టులోకి తీసుకోవాలి అనుకుంటే వాషింగ్టన్ సుందర్ బెంచ్కు పరిమితం అవుతాడు. ఓవరాల్గా స్పిన్ యూనిట్ అద్భుతంగా ఉంది. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం భారత జట్టుకు మైనస్సే. కానీ షమి జట్టులోకి తిరిగొచ్చాడు. ఇంగ్లాండ్తో టీ20లతో పాటు వన్డేల్లోనూ బరిలోకి దిగాడు. ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకున్నాడు. వికెట్ల వేటలోనూ ఓకే అనిపించుకున్నాడు. బాధ్యతలు పంచుకోవడానికి హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ సిద్ధంగా ఉన్నారు. బ్యాటింగ్ ఆర్డర్ పైన టీమిండియాకు ఎలాంటి ఆందోళన కనిపించడం లేదు. దాదాపు ఏడాది తర్వాత కెప్టెన్ రోహిత్ ఫామ్లోకి వచ్చాడు. శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా తన రోల్కు న్యాయం చేస్తూ పరుగుల రేస్లో దూసుకుపోతున్నాడు. విరాట్ కూడా ఇంగ్లాండ్తో సిరీస్లో హాఫ్ సెంచరీ బాది ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. మిడ్లార్డర్లో టెన్షన్ లేకుండా శ్రేయస్ సైతం టాప్ గేర్ వేశాడు. ఇంగ్లాండ్తో ఆఖరి వన్డేలో కీలక పరుగులు చేసిన రాహుల్ కూడా ప్లేస్ను ఖాయం చేసుకున్నాడు. మొత్తంగా భారత జట్టు అంచనాలు పెంచేసేలా ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇంగ్లాండ్తో సిరీస్ తర్వాత సరికొత్త ఎనర్జీతో కనిపిస్తోందంటున్నారు. జోరు కొనసాగిస్తే రోహిత్ సేనదే ఛాంపియన్స్ ట్రోఫీ అని అంటున్నారు.